కరెంటు బిల్లులు అలాగే సాధారణ ప్రజలకు సంబంధించిన అంశాల మీద చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలు ఈ నెలల కరెంటు బిల్లులు వసూలు మీద ఏదైతే బిల్లులు వసూలుని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మతులకి రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్ రిపేర్లు ఇలా ఏ రిపేర్ అయినా ఒక రేటుకి ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని చంద్రబాబు ప్రకటించారు. ఆన్లైన్లో ఇట్లాంటి సేవలు అందించే వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వంగా ఆ ఖర్చు పెట్టుకుని ప్రభుత్వం చేత పని చేస్తే బాగుంటుంది, కానీ ఎలక్ట్రీషియన్ ఎంత తీసుకోవాలి, మెకానిక్ ఎంత తీసుకోవాలంటే వాడు ఆ డబ్బులకి కనుక రమ్మనమంటే నేను రాను పొమ్మంటాడు. ప్రభుత్వం ఏమన్నా బలవంతంగా తీసుకొచ్చి రిపేర్ చేపిస్తే అప్పుడు ఒక సామాను కాకపోతే ఇంకో సామాను నాశనం చేసిపోడా. దీంట్లో మనం ఆలోచించాల్సింది, ఇదిగో ఇన్ని వందల మందిని మేము ఫ్రీగా ఇస్తున్నాం, ఈ 4 రోజుల్లో మీకు అందరికీ కరెంటు తయారు చేసి ఇచ్చే బాధ్యత మాది, ఫ్రీగా చేపిస్తాం, అట్లాగే రిపేర్లు చేపిస్తాం. ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది. మన చేతిలో పైసా ఖర్చు పెట్టకుండా వాళ్ళు పని చేస్తారంటే వీళ్ళు చేయించుకుంటారంటే మధ్యలో ప్రభుత్వం ఏమో రేటు ఫిక్స్ చేస్తుందట. ఏంటి ఈ తలనొప్పి, తలతెక్క వ్యవహారాలు, తలతెక్క మాటలు తప్పించి